కేరళలో జరిగిన ప్రాణ నష్టం ప్రకృతి విలయ ఫలితమా మానవ నిర్లక్ష్యమా? తాము ముందే హెచ్చరించామని పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేసింది. వందల మంది చనిపోయాక సహాయక చర్యలకు ఉపక్రమించిన కేరళ ప్రభుత్వం తప్పు మాది కాదంటూ చెప్పుకొస్తోంది. కల్లోలలా మారిన వాయనాడ్, బురద ఊబిలా తయారైన వరద ప్రాంతాలు, కన్నీటిని రప్పిస్తున్న బాధితుల ఆడియోలు, సహాయక చర్యల కోసం బెలి బ్రిడ్జి. కేరళలోని వాయనాడు జిల్లాలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం 200 మందికి చేరువలో ఉంది. ఓవైపు చనిపోయిన వారి లెక్కలు అలా ఉంటే, మరోవైపు నిరాశ్రయులైన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీపావళి బాంబులు పేలితే పేపర్లు ఎలా చెల్లా చెదురవుతాయో అలా బాధిత ప్రాంతాల ప్రజలు చల్లా చెదురయ్యారు. ఎక్కడ ఎవరున్నారో ఎవరికీ తెలియదు. వారి కుటుంబ సభ్యులు అసలు బతుకున్నారో లేదో తెలియదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు మిస్ అయిన తమ వారి గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులు అధికారులతో మాట్లాడుతున్న ఆడియోలను కేరళ మీడియా ప్రసారం చేస్తోంది. ఈ ఆడియోలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఓ మహిళ మాట్లాడుతూ, అసలు నేనెక్కడున్నాను, నా బిడ్డ ఎక్కడుంది, అసలు నా బిడ్డ బతికే ఉందా అని అధికారులను అడుగుతుందామె. మరో వ్యక్తి, ఆ రోజు రాత్రి పవర్ లేకపోవటం వల్ల నిద్ర పట్టలేదు. దీంతో కుటుంబ సభ్యులమంతా సరదాగా మాట్లాడుకున్నాం. ఇంతలో చుట్టుపక్కల నుంచి పెద్ద అరుపులు వినిపించాయి. ఎందుకు అరుస్తున్నారో తెలుసుకునేలోపో ఏదో జరిగింది. చివరికి చూస్తే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా. నా వాళ్ళెక్కడున్నారు, అంతా బాగానే ఉన్నారా అని బాధితుడు అధికారులను అడుగుతున్నాడు. నిజానికి బాధితులు అడిగిన ప్రశ్నలకు అధికారుల దగ్గర సమాధానం లేదు. వారైనా ఏమని చెబుతారు? జరిగింది చిన్న యాక్సిడెంట్ కాదు, పెద్ద విధ్వంసం. ఇప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. దండయాత్ర చేసినట్టు ప్రజలపై ప్రకృతి విరుచుకుపడింది. వాయనాడు జిల్లాలోని మెప్పడి, చూరల్మల, ముండక్కై ప్రాంతాల్లో ఈ విధ్వంసం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య 3 సార్లు కొండ చర్యలు తెగిపడ్డాయి. ఒక్క రోడ్డు ప్రమాదమైతే అయ్యో అంటాం. అలాంటిది 3 కొండలు ప్రజల మీద పడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనుష్యులను వెంటాడి మరీ ప్రకృతి విధ్వంసం సృష్టించింది. మొదట ముండకై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది బాధితులని చురల్మలా దగ్గర స్కూల్లో సహాయక శిబిరాలకు తరలించారు. అక్కడ కాసేపు కూడా ఉపశమనం తీసుకోకుండా కొండ చర్యలు విరిగిపడ్డాయి. 100లాది ఇల్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. బతుకులు నేలపాలయ్యాయి. అక్కడ సహాయక చర్యలు జరుగుతూ ఉండగా మెప్పడిలో కొండ చర్యలు విరిగిపడినట్టు అధికారులు సమాచారం వచ్చింది. దీంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది చనిపోయారో తెలియటం లేదు. ఎంతమంది నిరాశ్రయులయ్యారో అర్థం కావటం లేదు. మిస్ అయిన వారి లెక్క ఇంకా మిస్టరీగానే ఉంది. ప్రమాదానికి గురైన గ్రామాలు బురద ఊబిలా తయారయ్యాయి. ఆ బురదలోనే కూరుకుపోయి చాలా మంది చనిపోయారు. సహాయక చర్యల కోసం రెస్క్యూ సిబ్బంది తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి వీటి ద్వారా ప్రజలను తరలిస్తున్నారు. ఈ పోర్టబుల్ వంతెన నిర్మాణానికి కావలసిన పరికరాలను ఢిల్లీ, బెంగళూరు నుంచి తెప్పించారు. బాధితులను రక్షించడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని కేరళను ముందుగానే హెచ్చరించామని మంత్రి అమిత్ షా అన్నారు. ఈ ముప్పు గురించి జూలై 23నే అప్రమత్తం చేశామన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని విమర్శించారు. రాజ్యసభలో ఈ వివరణ ఇచ్చారు. मैं सदन के सामने स्पष्टता करना चाहता हूं, 23 जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दी गई थी। 23 जुलाई, 7 दिन फिर 24 को गई, फिर 25 को गई, 26 तारीख को मान्यवर ये कहा गया कि 20 सेंटीमीटर से ज्यादा वर्षा होगी, भारी वर्षा होगी, लैंडस्लाइड होने की संभावना है, मड भी रस होकर आ सकता है,
और लोग इसके अंदर दबकर मर भी सकते हैं। అమిత్ షా కామెంట్స్ పై కేరళ సీఎం రెస్పాండ్ అయ్యారు. అసలు కేంద్రం తమకు ముందుగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. కానీ ఇది ఒకరిని ఒకరు విమర్శించుకునే సమయం కాదన్నారు ఆయన. బాధితులకు కలిసికట్టుగా అండగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు.